సూర్యాపేట జిల్లా తిరుమలగిరి పోలీస్ స్టేషన్లో ఏసీబీ దాడులు నిర్వహించింది. ₹1,00,000 నగదు తీసుకుంటూ ఎస్ఐ సురేష్, కానిస్టేబుల్ నాగరాజు రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయారు. పీడీఎస్ అక్రమ వ్యాపారం కేసులో ఎస్ఐ సురేష్ డబ్బులు డిమాండ్ చేసినట్లు బాధితుడు తెలిపారు. కేసు నుంచి తప్పించాలంటే 3 లక్షలు డబ్బులు ఇవ్వాలన్న ఎస్ఐ సురేష్ డిమాండ్ చేయగా ₹1,30,000కు సెటిల్మెంట్ కుదిరింది. 2 రోజుల క్రితం ₹30,000 ఇచ్చిన బాధితుడు తాజాగా మరో ₹1,00,000 ఇస్తుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. డిసెంబర్ 3న ఎస్ఐ సురేష్ 4 లక్షలు తీసుకున్నాడు. తన తమ్ముడు రత్నాకర్ పై నమోదైన కేసులో తానను కూడా కావాలని ఇరికించారని బాధితుడు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా సూర్యాపేట ప్రతినిధి ఉపేందర్ అందిస్తారు. ఉపేందర్. థ్యాంక్ యూ స్పందన. సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మున్సిపాలిటీ పట్టణ కేంద్రంలో ఈ రోజు ఏసీబీ రైడ్ లో ఎస్ఐ వి సురేష్, కానిస్టేబుల్ ఎస్ నాగరాజు ఇద్దరు ₹1,00,000 లంచం తీసుకుంటూ పట్టుబడ్డారు. ప్రధానంగా గతంలో పీడీఎస్ రైస్ ను అక్రమంగా తరలిస్తున్న పీడీఎస్ రైస్ ను పట్టుకున్నటువంటి ఎస్ఐ పీడీఎస్ రైస్ పైన కేసు కాకుండా అక్రమ కేసులు కాకుండా ఉండాలంటే ₹4 లక్షల మాకు ముట్ట చెప్పాల్సి ఉంటుంది. అప్పుడే మేము కేసు లేకుండా మాఫీ చేస్తామని చెప్పి మొదట డిమాండ్ చేసినటువంటి ఎస్ఐ ఆ తర్వాత మళ్ళా వాళ్ళ తమ్ముడు తర్వాత వాళ్ళ అన్నను కూడా దాంట్లో ఇరికించడం జరిగింది. ఆయన సిద్దిపేట జిల్లా వడ్డేపల్లి ప్రాంతానికి చెందినటువంటి మాజీ సర్పంచ్ చంద్రశేఖర్ ను కూడా ఇరికించే ప్రయత్నం చేశారు. ఆయన్ని కూడా డబ్బులు ₹1,00,000 ఇస్తేనే నేను అక్రమ కేసు నుంచి ఈ కేసు నుంచి తప్పిస్తానని చెప్పి డిమాండ్ చేసిండు ఎస్ఐ వి సురేష్. డిమాండ్ చేయడంతో చంద్రశేఖర్ సిద్దిపేట జిల్లా వడ్డేపల్లి ప్రాంతానికి చెందినటువంటి మాజీ సర్పంచ్ చంద్రశేఖర్ ఏసీబీని ఆశ్రయించడం జరిగింది. ఏసీబీని ఆశ్రయించి ఇట్లా నన్ను డిమాండ్ చేస్తున్నాడు, నన్ను తీవ్ర మానసిక ఒత్తిడికి గురి చేస్తుండని చెప్పడంతో దీనిపైన ఏసీబీ అధికారులు పర్ఫెక్ట్ సమాచారం అందుకున్నటువంటి ఏసీబీ అధికారులు ఈ రోజు తిరుమలగిరి పోలీస్ స్టేషన్ పై రైడ్ చేసి రెడ్ హ్యాండెడ్ గా ₹1,00,000 తీసుకుంటుండగా ఎస్ఐ వి సురేష్ అయితేని నాగరాజు ఇద్దరుని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొని వాళ్ళని విచారణ నిమిత్తం స్టేషన్ కి జైలుకి తరలించడం జరిగింది. కోర్టులో సబ్మిట్ చేసి అనంతరము వాళ్ళు మరింత విచారణకి కోర్టును పర్మిషన్ అడిగే విధంగా వాళ్ళు కోర్టుకు కూడా సబ్మిట్ చేశారు. కోర్టుకు తీసుకెళ్తున్నారు. స్పందన ముఖ్యంగా ఈ పోలీసు వ్యవస్థలో హానెస్ట్ నిజాయితీ పరులు ఉన్నారు. ఎట్ ది సేమ్ టైం చట్టాన్ని రక్షించాల్సినటువంటి పోలీసులే ఈ రోజు అదే చట్టాన్ని అతిక్రమిస్తూ అదే చట్టాన్ని భక్షిస్తున్నారు. ఎందుకంటే ఈ రోజు పీడీఎస్ బియ్యం పట్టుకున్న తర్వాత ఎస్ఐ సురేష్ వెంటనే ఆయన పైన కేసు ఫైల్ చేసి మళ్ళా అగైన్ ఈ పీడీఎస్ బియ్యం అక్రమ రవాణా తిరుమలగిరిలో గానీ ఈ సూర్యాపేట ఏరియాలో జరగకుండా మళ్ళా తిరిగి పునరావృతం కాకుండా చూసే విధంగా చూడాల్సినటువంటి ఎస్ఐఏ అవినీతికి పాల్పడుతూ పేదలకు అందాల్సిన పీడీఎస్ బియ్యంని అక్రమంగా తరలించడానికి పోలీసు వ్యవస్థ కూడా సపోర్ట్ చేస్తుంది అనడానికి ఇది బెస్ట్ చాలా ఉదాహరణ. స్పందన. ఇటువంటి సంఘటనలు పోలీసు వ్యవస్థలో హానెస్ట్ గా ఉన్నటువంటి పోలీసులు ఉన్నారు. ఎట్ ది సేమ్ టైమ్ అవినీతికి పాల్పడుతూ పేదలకు దక్కాల్సినటువంటి న్యాయము పేదలకు దక్కాల్సినటువంటి మిగతా వనరులు ఏమన్నా ఉంటే పేదలకు దక్కాల్సినటువంటి దక్కకుండా వీళ్ళు ఈ వ్యాపారస్తులకు అక్రమంగా వ్యాపారాలు చేస్తున్నటువంటి వాళ్ళకి కొమ్ము కాస్తూ అవినీతికి పాల్పడుతూ కోట్ల రూపాయల డబ్బులను వెనకేసుకున్నటువంటి సంఘటనలు మనము ఈ పోలీసు వ్యవస్థలో చూడొచ్చు. ఇది ఒక పీడీఎస్ అక్రమ బియ్యమే కాదు, గంజాయి వంటి కొకాయిన్ తర్వాత డ్రగ్స్ విషయంలో కూడా పోలీసులు కొంతమంది అక్రమ వ్యాపారస్తులకు కొమ్ము కాస్తున్నారు అనే వార్తలు కూడా మనకు వినిపిస్తున్నాయి. స్పందన. ఏంటి ఇప్పుడు పై అధికారులు ఎస్ఐపై ఎటువంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది ఉపేందర్? ఖచ్చితంగా స్పందన. దీనిపై పూర్తి విచారణ చేసి ఖచ్చితంగా అతన్ని సస్పెండ్ చేస్తాము త్వరలోనే అని చెప్పి పోలీసు పై అధికారులు చెప్పడం జరుగుతుంది. దీనిపై విచారణ చేసి ఏసీబీలో విచారణ రిపోర్టు ప్రకారము తర్వాత మా విచారణ రెండింటిని కూడా పరిగణలోకి తీసుకొని అతన్ని సస్పెండ్ చేస్తామని చెప్పడం జరుగుతుంది. స్పందన. రైట్. థ్యాంక్ యూ.